హాయ్ హలో నమస్తే అందరు ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్ టు సాయి థింగ్స్ యూట్యూబ్ ఛానల్. 2 days నుండి మా ఫాదర్ అయితే గ్యాస్ సిలిండర్ బుక్ చేయమని నాకు చెప్తూనే ఉన్నారు. నేను ప్రతిరోజు కూడా మర్చిపోతూ ఉన్నాను. కానీ ఈ రోజు మాత్రం కంపల్సరీగా గ్యాస్ సిలిండర్ని బుక్ చేద్దామని చెప్పి ఫిక్స్ అయిపోయాను. మేము యూజ్ చేసేది ఇండియన్ గ్యాస్ సిలిండర్. నేను మొబైల్లోనే 77189555 అనే నెంబర్ని యూజ్ చేసి నేను ఇంట్లోనే గ్యాస్ సిలిండర్ అయితే బుక్ చేస్తూ ఉంటాను. సో ఆల్రెడీ మనకి యూట్యూబ్ ఛానల్ ఒక వీడియో కూడా చేశాను. సో ఈ నెంబర్ని యూజ్ చేసి ఇండియన్ గ్యాస్ సిలిండర్ ఎలా బుక్ చేయాలని చెప్పేసి దగ్గరగా 1,70,000 మంది వరకు సో వీక్షకులు అయితే వీక్షించారు ఈ వీడియోని. ఐఎమ్ వెరీ హ్యాపీ టు దట్. సో నేను ఈరోజు గ్యాస్ బుక్ చేద్దాం అనుకున్నాను. కాల్ చేశాను ఈ నెంబర్కి. చేసిన తర్వాత సో నా యొక్క మొబైల్ అయితే బ్యాలెన్స్ అయితే అయిపోయింది. సో నేను రీఛార్జ్ చేసుకుంటేనే నేనైతే ఇండియన్ గ్యాస్ సిలిండర్ బుక్ చేసుకోగలను. సో ఆలోచించాను నేను. సో మరి ఓన్లీ కాల్ చేయకుండా వాట్సాప్ ద్వారా ఏమన్నా సో గ్యాస్ సిలిండర్ బుక్ చేసుకోవడం అవకాశం ఉందా అని చెప్పేసి తర్వాత నేను గూగుల్లో సెర్చ్ చేసిన తర్వాత ఈ ఆప్షన్ నాకైతే కనిపించింది. సో ఈ వీడియోలో మనమైతే మరి మీ మొబైల్లో సో మెయిన్ బ్యాలెన్స్ లేకపోయినా సరే మీరు సింపుల్గా వాట్సాప్ ద్వారా ఈ యొక్క ఇండియన్ గ్యాస్ సిలిండర్ని ఎలా బుక్ చేసుకోవాలో స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ నేనైతే ఈ వీడియోలో మీకు చెప్తాను. ఎవరు కూడా వీడియో స్కిప్ చేయకండి, లాస్ట్ వరకు చూడండి. అంతేకాదు మీలో ఎవరైనా ఫస్ట్ టైం కనుక మనకి యూట్యూబ్ ఛానల్కి వచ్చినట్లయితే కంపల్సరీగా మనకి సాయి థింగ్స్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ డైలీ ఫాలో అవ్వండి. ఇక మరి మనం డిలే చేయకుండా వీడియోలోకి వచ్చినట్లయితే మీకు మొబైల్లో మీరు ఇండియన్ గ్యాస్ సిలిండర్ సంబంధించి వాట్సాప్ నెంబర్ మీరు సేవ్ చేసుకోవాల్సి ఉంటుంది. ఒకవేళ సేవ్ చేసుకోవడం ఇబ్బందిగా అనిపించినట్లయితే ఏదైనా ఒక చాట్లోకి వెళ్ళి మీరు ఆ నెంబర్ మీరు టైప్ చేసి సెండ్ మీద ట్యాప్ చేసిన తర్వాత ఆ నెంబర్ మీద మనం ట్యాప్ చేస్తే చాట్ అనే ఆప్షన్ అయితే వస్తుంది. ఆ చాట్ అనే ఆప్షన్ మనం క్లిక్ చేసిన తర్వాత మనకు ఇండియన్ ఆయిల్కి సంబంధించి వాట్సాప్ నెంబర్ చాట్లోకి మనకు రావడం జరుగుతుంది అన్నమాట. ఫ్రెండ్స్ ఇక్కడ మీకు డిస్ప్లే మీద డిస్ప్లే చేస్తాం చూడండి ఒక నెంబరు 75888824 అనే నెంబర్కి మీరైతే వాట్సాప్లో హాయ్ అని చెప్పేసి మీరు మెసేజ్ పెట్టాల్సి ఉంటుందన్నమాట. సో ఇక్కడ నేనేం చేస్తానంటే చాట్లకి అయితే వచ్చేసాను. ఇక్కడ నేను హాయ్ అని చెప్పేసి నేను టైప్ చేస్తాను. తర్వాత సెండ్ మీద ట్యాప్ చేస్తాను. సో మనకు సెండ్ అయితే అయిపోయింది. తర్వాత మనకు ఇలా రిప్లై అయితే రావడం జరుగుతుందన్నమాట. ప్లీజ్ చూజ్ యువర్ లాంగ్వేజ్ అని చెప్పేసి ఇంగ్లీషు హిందీ. సో వీళ్ళు ఏంటంటే ఈ 2 లాంగ్వేజ్లోనే మనకు సర్వీస్ అయితే ప్రొవైడ్ చేస్తారన్నమాట. సో నాకేంటంటే హిందీ నాకు రాదు కాబట్టి సో ఇంగ్లీష్ మనకు లిటిల్ బిట్గా వచ్చు కాబట్టి సో అయితే ఇంగ్లీష్ మీద ట్యాప్ చేస్తాను. ట్యాప్ చేసిన తర్వాత మన యొక్క రిక్వెస్ట్ అయితే వాళ్ళకైతే వెళ్ళిపోయింది. తర్వాత మనకు ఇక్కడ హాయ్ శ్రీనివాస్ రెడ్డి పరిసా అని చెప్పేసి నాకు ఒక మెసేజ్ అయితే రావడం జరిగిందన్నమాట. సో ఇక్కడ మేడం గారు ఇలా దండ మీద పెడుతున్నారు. సో ఇక్కడ ఏంటంటే ఇది మా ఫాదర్ పేరు మీద ఉంది కాబట్టి నేమ్ అయితే నాకైతే వచ్చేసింది. సో ఇక్కడ మనకేంటంటే బుక్ ఎల్పిజి రిఫిల్ మేక్ పేమెంట్ సిలిండర్ లీకేజ్ అని చెప్పేసి మనకు 3 ఆప్షన్స్ అయితే కనిపిస్తూ ఉంటాయి. సో ఇక్కడ మనం ఏం చేయాలంటే సో ఇక్కడ బుక్ ఎల్పిజి రిఫిల్ అని చెప్పేసి ఒక ఆప్షన్ కనిపిస్తుంది. ఇక్కడ మనం క్లిక్ చేద్దాం. మనం క్లిక్ చేసిన తర్వాత మనకి రిక్వెస్ట్ అయితే వాళ్ళకైతే వెళ్ళిపోవడం జరిగింది. ఇక్కడ డియర్ శ్రీనివాస్ రెడ్డి పరిసా యాజ్ పర్ అవర్ రికార్డ్స్ యువర్ రిలేషన్షిప్ ఐడీస్ సో పలానా నెంబర్ అయితే ఇచ్చారు. డూ యూ వాంట్ టు ప్రొసీడ్ అని చెప్పేసి మనకు ఇలా అయితే రావడం జరిగింది. సో మీరు కనుక ఇది కరెక్ట్ అయినట్లయితే మీరు ఎస్ మీద ట్యాప్ చేయండి, లేకపోతే నో అని చెప్పేసి. సో ఇక్కడ నేనేం చేస్తానంటే ఎస్ మీద ట్యాప్ చేస్తాను. సో ఎస్ మీద ట్యాప్ చేసిన తర్వాత సో మనకు రిప్లై అయితే వస్తుంది చూడండి. సో మనకు రిప్లై అయితే వచ్చేసింది అనమాట. ఇక్కడ మీరు చూసినట్లయితే యువర్ ఆర్డర్ హ్యాస్ బిన్ సక్సెస్ఫుల్లీ ప్లేస్డ్ విత్ రిఫరెన్స్ నెంబర్ అని చెప్పేసి మనకు నెంబర్ అయితే ఇచ్చారు. తర్వాత టోటల్ అమౌంట్ కూడా మనకి ఇవ్వడం జరిగింది అనమాట 842 రూపాయలు అని చెప్పేసి. కెన్ వీ హెల్ప్ యూ విత్ ఎనీథింగ్ ఎల్స్ అని చెప్పేసి మనకి ఇచ్చారు. మనం ఇక్కడ డైరెక్ట్గా పేమెంట్ అయితే చేయొచ్చు, లేకపోతే వాళ్ళు గ్యాస్ సిలిండర్ మన ఇంటి వద్ద డెలివరీ చేసిన తర్వాత కూడా మనం పేమెంట్ అయితే చేయొచ్చు అనమాట. చాలా సింపుల్ అండి. అంతేకాదు ఇక్కడ మనకు ట్రాక్ స్టేటస్ అని చెప్పేసి ఒక ఆప్షన్ కనిపిస్తుంది కదా. ఇక్కడ మనం క్లిక్ చేసిన తర్వాత మన యొక్క మనం ఏదైతే బుక్ చేసామో దాని యొక్క స్టేటస్ మనకి ఇక్కడ డిస్ప్లే అయితే అవడం జరుగుతుంది అనమాట. సో చూడండి ఇక్కడ మనకు వచ్చేసింది మొత్తం ఆర్డర్ స్టేటస్ వచ్చి ఇన్వాయిసింగ్ ఈజ్ ప్రోగ్రెస్ అనమాట. ఇంకా మనకి ఇన్వాయిస్ అనేది సో ఇంకా మనకు ప్రింటింగ్ అయితే అవ్వలేదన్నమాట. మనకు రేపటికి ఇది ప్రాసెసింగ్ అనేది జరుగుతుంది అనమాట. సో మనం ఏంటంటే వాట్సాప్ ద్వారానే మనం సింపుల్గా గ్యాస్ సిలిండర్ బుక్ చేసుకోవచ్చు. అంతేకాదు మనం పేమెంట్ కూడా చేయొచ్చు. దీంతో పాటుగా ట్రాక్ కూడా మనం చెక్ చేసుకోవచ్చు అనమాట. సో 2 days తర్వాత కావచ్చు లేదా 1 day తర్వాత కావచ్చు మనకి గ్యాస్ సిలిండర్ అనేది డెలివరీ అయిన తర్వాత మనకి ఇలా ఒక మెసేజ్ రావడం జరుగుతుంది అనమాట. మన యొక్క కన్జ్యూమర్ నెంబర్ మనకు వాట్సాప్లో రావడం జరుగుతుంది. తర్వాత సక్సెస్ఫుల్గా ఈ యొక్క సిలిండర్ అనేది మనకు డెలివరీ చేసినట్టుగా కూడా మనకి ఇలా మెసేజ్ అయితే రావడం జరుగుతుంది అనమాట. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు అయితే నచ్చింది అనుకుంటున్నాను. ఇలాంటి ఎన్నో ఇన్ఫర్మేషన్ వీడియోస్ కోసం మీరైతే కంపల్సరీగా మన సాయి థింగ్స్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ డైలీ ఫాలో అండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మళ్ళీ కలుద్దాం, గుర్తుపెట్టుకోండి.